అందరికీ నమస్కారం అండి. నల్లగొండ జిల్లాలో కొన్ని వ్యవసాయ భూములు అమ్మకానికి వచ్చాయి. అవి 1/2 ఎకర్, 1 ఎకర్, 1.5 ఎకర్, 3 ఎకర్స్, 4.5 ఎకర్స్, 6 ఎకర్స్ అండి. సో ఈ ప్రాపర్టీస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ ఏ మండల్ కిందకి వస్తుంది, ఏ విలేజ్ కిందకి వస్తుంది, అలాగే హైవే నుండి ఎంత దూరం ఉంటుంది అండ్ విలేజ్ నుంచి ఎంత దూరం ఉంటుంది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి ఎంత దూరం ఉంటుంది, క్లియర్గా విత్ ప్రైస్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో చివరి వరకు చూసినట్లయితే ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి. ఎందుకంటే మా దగ్గర కొన్ని తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్, ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్, అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి. సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు. అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో మీకు షేర్ చేస్తామండి. ఒకవేళ ప్రాపర్టీ నచ్చితే దగ్గరుండి ఆ ప్రాపర్టీ చూపించి ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్ ఓన్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి. అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం 1/2 ఎకర్ ఒకటి, ఇది ఫస్ట్ కనిపించేంత 1/2 ఎకర్ అండి. ఇది డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కే ఉంటుంది. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో సేమ్ అదే అండి ప్రాపర్టీ. అండ్ రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది 1/2 ఎకర్కి 3 సైడ్ రోడ్ ఉంటుందండి. ఇది బ్లాక్ టాప్ రోడ్ ఒకటి, ఇంకోటి నక్ష రోడ్ కూడా 2 సైడ్ రోడ్ ఉంటుందండి. సో ప్రాపర్టీ చాలా బాగుంటుందండి. పర్ ఎకరానికి వచ్చేసి 36 లక్షలు చెప్తున్నారండి. కూర్చుంటే ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఒకటి చూడొచ్చండి. దీని బ్యాక్ సైడే ఒక 1 ఎకర్ ఒకటి ఉంటుందండి. సో 1 ఎకర్ కూడా మనకు నక్ష రోడ్కు ఉంటుంది. సో నక్ష రోడ్ కూడా మనకు ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే 4 మూలలు ఉంటుందండి. ప్రాపర్టీ చాలా బాగుంటుంది. ఈ బ్లాక్ టాప్ రోడ్కి సెకండ్ ప్రాపర్టీ అవుతుంది. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ అండి గుర్రంపూడి మండల్లో ఉంటాయి. గుర్రంపూడి మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి కరెక్ట్గా 4 కిలోమీటర్ల దూరంలో ఉంటాయండి ప్రాపర్టీస్. అండ్ దీని పక్కనే ఇంకొకటి 1.5 ఎకర్ ఒక ప్రాపర్టీ ఉంటుందండి. ఆ 1.5 ఎకర్ ప్రాపర్టీ కూడా ఈ 1 ఎకర్ ప్రాపర్టీకి 32 lakhs per ఎకర్ అయితే చెప్తున్నారండి. కూర్చుంటే అది కూడా తగ్గుతుంది. సో ఇది 1 ఎకర్ ప్రాపర్టీ అండి. ఇదంతా కనిపించేంత 1 ఎకర్ ప్రాపర్టీ. దీని పక్కన చూడొచ్చు మీరు. సాయిల్ కూడా రెడ్ సాయిల్ ఉంటుంది. అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి. దీనికి కూడా మన 2 సైడ్ నుంచి రోడ్ రావచ్చు. అంటే 2 సైడ్ కార్నర్లో కాదు, 2 సైడ్ నుంచి రోడ్ రావచ్చు. సో మా ముందు నుంచి రావచ్చు, ఇటు సైడ్ వెనక నుంచి కూడా రోడ్ రావచ్చు. 2 సైడ్ కూడా మన నక్ష రోడే ఉంటుంది, కాలువ రోడ్ ఉంటుందండి. అండ్ ఇది బ్లాక్ టాప్ రోడ్ నుండి సెకండ్ ప్రాపర్టీ అవుతుంది. అండ్ ఈ ప్రాపర్టీకి ఆపోజిట్లో ఒక 3 ఎకర్స్ ఒకటి ఉంటుందండి. ఆ 3 ఎకర్స్ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 30 lakhs per ఎకర్ చెప్తున్నారండి. అది కూడా కూర్చుంటే తగ్గుతుంది. ఇంకోటి కొంచెం ముందుకు వెళ్తే అంటే ఒక మన బ్లాక్ టాప్ రోడ్ నుంచి ఒక 500 మీటర్స్ అండి, 500 మీటర్స్ ముందు లోపలికి వెళ్తే అది కూడా మనకు 20 feet రోడ్ అండి లోపలికి వెళ్ళడానికి. సో అది కూడా రిజిస్టర్డ్ రోడే. సో మనకు అది రిజిస్టర్డ్ ఆ ల్యాండ్ కూడా మనకు ఏదైతే రోడ్ ఉంటుందో అందులో కూడా మనకు కొంతవరకు రిజిస్ట్రేషన్ చేస్తారండి ప్రాపర్టీని కూడా. సో అది కూడా మనకు అక్కడ ముందుకు వెళ్తే అది 28 lakhs per ఎకర్ అయితే చెప్తున్నారండి. కూర్చుంటే అది కూడా తగ్గుతుంది ప్రాపర్టీ ప్రైస్ అనేది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 25 కూడా రావచ్చు నాకు తెలిసి అది. సో మనం చూసిన దాన్ని బట్టి, మనం మాట్లాడిన దాన్ని బట్టి ఉంటుందండి ప్రాపర్టీ. అండ్ ప్రాపర్టీ ప్రైజెస్ అనేవి మన పేమెంట్ని బట్టి, టైంని బట్టి కూడా తగ్గుతాయండి ప్రాపర్టీ ప్రైస్. సో ఇవన్నీ ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు. ఒకవేళ మనకు మాట్లాడితే మనం తీసుకునే అది ఉద్దేశం ఉంటే కూర్చుంటే మాట్లాడితే తగ్గుతుందండి. అండ్ అలాగే ఈ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటాయండి. ఇవి మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మళ్ళీ ఇది నల్లగొండ టు దేవరకొండ హైవేకి జస్ట్ ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. 4 కూడా ఉండదు, 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనుకుంటా. సో అది మ్యాక్సిమం అంతే ఉంటుంది. అండ్ బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, సెకండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, మళ్ళీ నక్ష రోడ్కి కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి. సో ఈ ఏరియాలో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాపర్టీస్ గురించి డీటెయిల్గా మీకు కావాలనుకుంటే నాకు కాల్ చేస్తే ప్రతి ప్రాపర్టీ గురించి ప్రైస్ చెప్తాను, అలాగే డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది మండల్ హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉంటుంది. గుర్రంపూడి మండల్ కిందికి వస్తుందండి ప్రాపర్టీ. అండ్ జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర నుండి కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 35 kilometers దూరంలోనే ఉంటుందండి ప్రాపర్టీ. అండ్ ఇది హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ మనకు 100 kilometers దాకా అయితే అవుతుంది. 105 kilometers దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ. అండ్ ప్రాపర్టీస్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ ప్రాపర్టీ చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇప్పుడు కొనుక్కొని ఒక 2-3 years తర్వాత మళ్ళీ సేల్ చేయాలనుకుంటే మళ్ళీ మనకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయండి. అండ్ ఈ ఏరియాలో గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఉందండి. ఎందుకంటే చిన్న చిన్న కాలువలు, పిల్ల కాలువలు, ఇదంతా సాగర్ బ్యాక్ సైడ్ కాలువలండి ఇవన్నీ. ఈ కాలువల వల్ల మనకు వాటర్ ఫెసిలిటీ అనేది చాలా బాగుంటుంది. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే నేను దగ్గరుండి ఇవన్నీ విజిట్ చేపిస్తానండి. అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పొచ్చండి. మేము దగ్గరుండి ఆ ప్రాపర్టీ చూసి ప్రాపర్టీ అంతా ఓకే అనుకుంటే మేము ఆ ప్రాపర్టీని కూడా సేల్ చేపిస్తామండి.